తెలుసు. కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలైతే మాత్రం అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా టీడీపీ శ్రేణులు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవ్వరూ కూడా తీసుకోం మేడం. చెప్తున్నారు మీరు ఎవరు ఈ రకంగా తీసుకోరు కరెక్టే, కానీ నాగబాబు కమెంట్స్ ఏ రకంగా చూడాలి అంటే పవన్ కళ్యాణ్ ఎవరి ప్రమేయం వల్ల గెలిచారు అనుకుంటే అది వారి కర్మ అంటూ కూడా కమెంట్ చేశారు. కేవలం పిఠాపురం ఓటర్లు జన సైనికుల వల్లే గెలిచామంటూ కూడా అంటున్నారు. అంటే మరోపక్క అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అటు వర్మ కూడా చాలా కష్టపడ్డారు. ఈ రోజు వర్మకి వెన్నుపోటు పొడుస్తున్నారు అన్న మాటలు కూడా ఇప్పుడు అటు వైసీపీ నుంచి వస్తున్నాయి. దీన్ని ఏ రకంగా చూడాలి? నాగబాబు కామెంట్స్ ఏ రకంగా చూస్తుంది జనసేన? దాన్ని సమర్థిస్తుందా? మ్యామ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకోవచ్చండి. వర్మ గారి విషయం గురించి వాళ్ళ టీడీపీ అధిష్టానం చూసుకుంటుంది. ఆయనకి ఏమి ఇవ్వాలి ఏంటి అన్నది కూడా టీడీపీ అధిష్టానం నిర్ణయం తప్ప ఇక్కడ జనసేన మీద బురద వేయడానికి వైసీపీ వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు, ఒక మంచి పదవి దక్కుతుంది అన్న హామీ కూడా ఇవ్వడం జరిగిందన్న గతంలో మాటలు వినిపించాయి. దీనికి ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వలేదా వర్మకి? మ్యామ్ ఇంకొక విషయం కూడా ఇక్కడ మీకు ఒక క్లుప్తంగా క్లియర్ గా చెప్తానండి. జనసేన 80% టీడీపీ పోటీ చేస్తే 20% మాత్రమే జనసేన పోటీ చేస్తుంది. 20 కూడా కదా, 15% మాత్రమే జనసేన పోటీ చేస్తుంది. కానీ ఇక్కడ మా వాళ్ళు మిగతా అన్ని చోట్ల కూడా త్యాగాలు చేశారు. అన్ని చోట్ల త్యాగాలు చేసినా ఎక్కడ వాళ్ళకి పూర్తిగా ఇన్ కేస్ నాతో పాటు త్యాగాలు చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మాకు ఎక్కడా కూడా పూర్తిగా న్యాయం జరగల. అంత మాత్రాన్ని మేము రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వర్మ గారి విషయం ఒకటే తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు తప్ప జనసేన ప్రతి చోట ఎన్ని త్యాగాలు చేస్తే జనసేన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, ఎంత త్యాగాలు చేశారు మా జన సైనికులు కావచ్చు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్టే, కానీ ఈ రోజు మీ అందరి త్యాగాలు తెరపైకి రావట్లేదు, కేవలం వర్మ త్యాగమే తెరపైకి వస్తుంది. మరి జనసేన త్యాగం బయటకు రావట్లేదు. వర్మ గారి విషయం ఒకటే భూతద్దంలో వైసీపీ చూపిస్తుందంటే దీన్ని ఏ విధంగా వివక్ష అని అనుకోవచ్చు. అలాగే కూటమి మధ్య కుంపుట్లో పెట్టేటువంటి పరిస్థితి తప్ప ఇంకో విషయం కూడా క్లియర్ గా చెప్తాను మేడం. అక్కడ నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్ కూడా జనం గెలిపించారని చెప్పారు. వర్మ గారు ఏమి అక్కడ పని చేయలేదని ఆయన చెప్పలేదు కదా మేడం. కాకపోతే కొద్ది మంది వర్మ గారు అని ఎందుకు అనుకోవాలి, అక్కడ కొద్ది మంది ప్రచారం, కొంతమంది ఫేక్ ప్రచారం కూడా నడుస్తుంది. కాబట్టి పిఠాపురం ప్రజలు 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకుని గెలిపించారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలని వాళ్ళకి శుభాకాంక్షలు కానీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసేటువంటి అంశంలోనే నాగబాబు గారు మాట్లాడడం తప్ప ఇక్కడ భూతత్వంలో చూడాల్సినటువంటి అవసరం లేదండి. వర్మ గారి విషయం పూర్తిగా టీడీపీ అధిష్టానం నిర్ణయం. దాంట్లో మా జనసేన ఎటువంటి ప్రమేయం లేదు. ఇక్కడ వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా ఖచ్చితంగా మేము ఖండించి తీరాలి. రైట్ అండి, ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ వైసీపీ వర్షన్ కూడా విందాం. ఎస్ ఇజ్రాయెల్ గారు, గుడ్ మార్నింగ్ అండి.